హలో అండి. ఫస్ట్ టైము మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము. నేను మా హస్బెండ్ మేము ఏమేమి పెట్టుకున్నామో చూడండి. చికెన్ కర్రీ, బగారా రైస్, అలాగే పూరీలు 2 పెట్టుకున్నాము. అలాగే ఎగ్స్ కూడా పెట్టుకున్నామండి, ఉడకబెట్టినవి. ఇవి ఒక 6 ఎగ్స్, మా హస్బెండ్కి కూడా ఒక 6 ఎగ్స్ అనమాట. ఆనియన్, లెమన్ అనమాట. ఇద్దరికి సేమ్ ఉన్నాయి. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. ఇంకా ఓకేనా? 10 చెప్పు. ఓకే. వాటర్, మరి వాళ్ళకి వాటర్. ఫస్ట్ కొంచెం వాటర్ తాగాం. ఇప్పుడే కరెంట్ పోయింది. ఫస్ట్ నేను పూరి తింటా. ఇష్టం వచ్చినట్లు ఎవరు ఏదైనా తినొచ్చు, కానీ అయిపోగొట్టేసేయాలి. ఓకేనా? ఇంకా నువ్వు వాడుతున్నావు. ఇక్కడ కూర్చో చిన్న నువ్వు. వద్దు, కూర్చున్నాను. సైలెంట్ ఉన్నాడు కాసేపు. నెక్స్ట్ నువ్వు ఇది సరేనా? కొంచెం ఇప్పుడు పెట్టుకోలే. నా పూరి అయిపోకొచ్చింది. ఇంత స్లో తింటుండు. మంచిగా అయిందా? ఇవన్నీ నేను ఇంట్లోనే చేశానండి. పూరి, బగారా రైస్, చికెన్ మొత్తం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. పూరి అయిపోయింది. నా పూరి అయిపోయింది ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే ఇంకా అయిపోలేదు. అంటే లాస్ట్ వరకు కదా. ఆనియన్స్ ఏది మిగిలొద్దు, కొంచెం గ్రేవీ కూడా మిగిలొద్దు. ఓకే. ఇంకా పూరి తింటున్నాను. అలా చూడ తినాలి.
ఇప్పుడు రైస్. రికార్డ్ అవుతుందా? ఓకే. ఒక పీస్ కూడా వేస్ట్ కావద్దు. అర్థమైంది? ఒక బొక్క ఒక పీస్ కూడా వేస్ట్ కావద్దు. ఓకే. కూర మంచిగా అయినా సూపర్ బాగుంది. చికెన్ కూడా ఉడికింది. ముక్కలు కూడా మీకు నాకు సమానం వేసిన తెలుసా? ఓకే. నువ్వు ఎగ్స్ కూడా తినిపిస్తావా? మన ఇష్టం, ఎప్పుడైనా తినొచ్చు. చిన్న కూర్చోకనా? ఓకే. కూర్చోాలంటే నార్మల్గా అయితే ఇంత తినమండి మేము. పుట్టి ఛాలెంజ్ కోసము తినాల్సి వస్తుంది. 2 పూరి తినకపోతే పుట్టి ఛాలెంజ్ అంటే మరి కొంచెం ఎక్కువనే ఉండాలి కదా. ఇంకా ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ ఎప్పుడు అయిపోవాలి? ఫస్ట్ నువ్వు తెలిసినట్టు కదా. ఉంది ఇంకా లాస్ట్ వరకు టైం. ఇంకా నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. నేను ఎగ్స్ లాస్ట్ అనుకున్నాను. అప్పుడన్నా నీ ఇష్టం అది. కర్రీ కూడా మిగలదు. అవునా? నా కర్రీ వస్తుంది కదా. కర్రీ ఇట్లా మిగలదు. నేను అట్లా కదా ముందే నాకు రైస్ ఎక్కువ పెట్టినట్టు సమానం పెట్టినాం. అంతేనా? ఛాలెంజ్ అంటే ఒక ప్లేట్లో ఎక్కువ ఒక ప్లేట్లో తక్కువ అని ఏం లేదు. కర్రీ మొత్తం వేసుకున్నాం. బొక్కలు ఈ బొక్కలే. బొక్కలా? చికెన్ కాదు. కాదు కాదు నేను ముందుగా తగ్గట్టుగా మొత్తం. లేదు లేదు కాదు కావాలని చూసుకో. నన్ను ఏమో నీరే తినిపిస్తావు. బొక్కలు తిందాము. మనకు సరిపోయింది. సరిపోయిందా? కట్టెలా లెక్క?
కొంతమంది అయితే ఇంకా చాలా వెరైటీస్ పెట్టుకుంటారు, ఇంత పెట్టుకొని తింటారు. ఎడితే తెలియకపోతున్నాం ఇంకా వెరైటీ. ఫస్ట్ టైం కదా మనము. మన రైస్ అయిపోయింది, అది అయిపోలే. ఎగ్స్లో నెక్స్ట్ ఎంతసేపు? ఎగ్స్ ఉన్నాయి, మళ్ళా కర్రీస్ ఉంది. మేము వీడియో తీద్దాం అనుకునే లోపల కరెంట్ పోయింది. కరెంట్ కోసం చూసుకుంటే ఇంకా మళ్ళీ లేట్ అవుతుందని స్టార్ట్ చేసాము. నాకు కడుపు నిండిపోయింది. తినాలి కదా. ఫస్ట్ ఎగ్స్ తింటా. చిన్నది కూడా వేస్తుంది. ఫోన్ పడిపోతుంది కొంచెం. అంతే నాకు ముందు తిన్నావు ఇంకా అయిపోతలేదు. ఎగ్స్ తినేసరికి కడుపు నిండిపోయింది. మరి ఎగ్స్ తినేసరికి కడుపు నిండిపోయింది. నా వల్ల కాదు ఇక. 1000 రూపాయలు పెట్టు. అలా అంటే ఇట్లా 1000 రూపీసా? ఎవరు ఓడిపోతే అలా 1000 రూపాయలు ఇవ్వాలి. మన వల్ల కాదు ఇక. ముక్కలు అనేది చేసింది. అవి బొక్కలు ముక్కలు కాదు. ఈ ప్లేట్ చూడండి, ఇంకో ఈ ప్లేట్ చూడండి, ఎట్లా కడిగినట్టుంది మొత్తం. మళ్ళా వాటర్ ఎక్కువ తాగు. వాటర్ తాగితే రైస్ పడదు. మనకి నా వల్ల కాదు. ఫస్ట్ టైం కదా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా నేను ఆపేస్తున్నా, నా వల్ల కాదు. నెక్స్ట్ వీడియోలో తింటా. ఇంకా నా వల్ల కాదు. నా ఎగ్స్ నా ఎగ్స్ 1.5. ఇది ఒక ఎగ్, కొంచెం సగం ఎగ్ ఉంది. ఇంకా నా వల్ల కాదు. మధ్యలో వనికి రాదు, మొత్తం కంప్లీట్గా తినేసాలి. సరే, అయినా నీది కూడా కర్రీ కూడా ఉంది. ఫస్ట్ టైం అయినందుకు నీ వల్ల కూడా అవుతలేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో మొత్తం తింటాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. బాయ్.